अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। एमएलसी वेंकट नरसिंह राव बालामूर ने एक प्रेस नोट जारी करते हुए कहा है कि एक और वीडियो के बाद फेसबुक पर हैंडलर श्रीकांत कृष्णा स्वामी के जरिए पोस्ट किया गया था। यहाँ वो गांधी जी के तौर पर पेडोफाइल थे और वो कहते हैं कि गांधी एक ब्रजवी थे जो कि नाकाबिल कबूल और गैर अखलाक़ी है। इससे ज़्यादा इसके तज़हीक आमेज़ बयानात की वजह से उस बात के इम्कानात ज़्यादा है कि शहरियों के दरमियान अमन व अमान को नुकसान पहुँचेगा। जानबूझकर तौहीन आमेज़ तबसरे कर रहे और इसके ख़िलाफ़ सख्त कार्रवाई की जाए। लिहाजा अथॉरिटी से दरख्वास्त की गई है कि मज़कूरा शख्स के ख़िलाफ़ कानून के मुताबिक कार्रवाई की जाए। ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక యాక్టర్ కూడా కాదు, వేరే అతను కూడా అట్లానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ఎవరన్నా మాట్లాడాలి. దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఏదైతే మన పూర్వీకులు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా మనం అన్నముంటే మహాత్మా గాంధీ గారు కేవలం భారతదేశం గారు ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీ గారిని ఐడియల్ ఆఫ్ పీస్ అండ్ సత్యాగ్రహ లెక్క చూస్తారు. అటువంటి గాంధీ గారిని వేరే బ్రిటిషర్స్ అమెరికన్స్ వారిపైన ఒక మూవీ చూసి ది గాంధీ అని దాదాపు 6 నుంచి 7 ఆస్కార్ అవార్డులు ఆ మూవీకి వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు అందరూ గౌరవిస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఈరోజు సావర్కర్ గారి వారసులమని చెప్పుకుంటూ కొంతమంది గాడ్సే సావర్కర్, ఎవరైతే సావర్కర్ గారు స్వాతంత్ర సమయంలో ఆంగ్లేయుల ఒక అనుసంధానంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకున్న ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడుతారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి, మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి, చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి. కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాంధీ గారి పైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది, కానీ గాంధీ వారసులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసి 3 రోజులు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ దాకా రియాక్ట్ అవ్వలేదు. మీరు యాజ్ అ పొలిటీషియన్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ బాధ్యత ఏముంటుంది ఇట్లాంటి స్టేట్మెంట్?